ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మార్చి 1, 2026 సంవత్సరం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసుక్రీస్తుల వారు ఆయన 2000 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగములను సహించాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రతి ఒక్క పాపినికి విడుదల ఇవ్వడానికి, ప్రతి ఒక్క పాపి రక్షణ అనుభవంలోనికి రావడానికి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన రోగములను భరించి, మన వ్యసనములను సహించి, ఆయన మన కోసము పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. పొందుకున్న ఈ రక్షణను బట్టి దేవుని మనం స్తుతించుదాం. ఆయన ప్రేమగల దేవుడు, కనికరము గల దేవుడు, ఆయన వాత్సల్యత పూర్ణుడు. ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రతివారు రక్షించబడాలని కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి నీ పాపమును, నీ రోగమును, నీ వ్యసనములను, నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించడానికి ఆయన పరలోకం నుండి పంపబడ్డాడు. అయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ ప్రార్థన వింటున్నాడు. ఈ నెల దేవుని యొక్క కృప నీ మీద ఉండబోతున్నది. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులున్నా వాటన్నిటి నుండి విడిపించే గొప్ప దేవుడు యేసుక్రీస్తుల వారు. అయితే నీ హృదయాన్ని తెరిచి యేసయ్యా నా హృదయంలోకి రమ్మని ప్రభుని అడిగినట్లయితే ఆయన తప్పక నీ హృదయంలోకి వచ్చి నీ రోగములను, నీ వ్యసనములను, నీ పాపమును, నీ శాపమును కొట్టివేయటకు శక్తి గల సమర్థుడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి ప్రభుని మనం స్తుతించుదాం. లెట్ us pray. తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు నాయన. నిశ్చయముగా మా రోగములన్నిటిని భరించి, మా వ్యసనములన్నిటిని సహించి, మా పాపములను, మా దోషములు, మా అతిక్రమములన్నిటినీ మీ శిలువ రక్తంలో కడిగినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కృపాసత్య సంపృడుగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రివిగా, రాజుగా, కాపరిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజర్గా మీరు మాకు తోడున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ మార్చి మాసం అంతా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ బిడ్డలకు తోడు ఉంచమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.